తమిళనాడులో ఓ విచిత్రమైన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ ఇచ్చిన బిచ్చం మీద బతకాల్సిన పరిస్థితి అయింది. చివరికి ఆయన్ని సంతృప్తిపరిచే చర్యలు పలు చేయాల్సి వస్తుంది. తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి హజీనా సయ్యద్ని పార్టీ అధిష్టానం తొలగించి పడేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన కారణంగా హజీనాను తక్షణమే పదవి నుంచి తప్పిస్తున్నట్టు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రకటించింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ ప్రకటించారు. తమిళనాడు కాంగ్రెస్లో ఈ నిర్ణయం పెద్ద వివాదానికే దారితీసింది. అల్కలాంబ ప్రకటన మీద హజీనా ఘాటుగా స్పందించారు. మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? నేను నిన్నే రాజీనామా చేశాను, మీ అహంకారాన్ని మీ ప్రియుడు కేసీ వేణుగోపాల్ దగ్గర చూపించండి అంటే అల్కలాంబ లవరు వేణుగోపాల్ అన్నటువంటి విషయాన్ని ఓపెన్గా చెప్పడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. అల్కలాంబ తనను వేధిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హజీనాకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆ మద్దతుదారులు మార్చి 1 చెన్నైలోని పార్టీ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. కొందరు పెట్రోల్ డబ్బాలు పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించడంతో ఉద్రిక్తతలు దారితీసింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలో భాగంగా పార్టీ అధిష్టానం హజీనాను పదవి నుండి తొలగించింది. అయితే ఇట్లాంటి బోల్డ్ జరిగినాయి మన గాంధీ భవన్లో. ఎవరిని యాక్షన్ తీసుకున్నారని, మరి అక్కడ ఎందుకు తీసుకున్నట్టు అంటే వీళ్ళిద్దరి సంబంధాల గురించి ఈమెకు తెలిసిందని చెప్పి ఈమెనేదో పక్కన పెట్టినట్టుంది ఆవిడ. దాంతో ఇప్పుడు ఏకంగా ఆవిడ ఆ సంబంధాన్ని బహిరంగపరిచింది.